వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో టైర్ 1కి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఈ వీడియోలో మీ యొక్క రిజల్ట్స్ అయితే తెలుసుకోబోతున్నారు. ఈ యొక్క అప్డేట్ వచ్చేసి కేవలం ఇప్పుడే వచ్చింది, రాగానే వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియో చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్లో మీ నేమ్ అయితే ఉండాలి. ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళు టైర్ 2కి ఎలిజిబిలిటీ అయినట్టు మీరు మీ కీ పేపర్లో చూసుకుంటారు. బట్ అవి మార్క్స్ ఇందులో ఉండవు. ఇక్కడ మార్క్స్ అయితే మీకు నార్మలైజేషన్లో మార్క్స్ పెరిగింటాయి. ఫస్ట్ మన కట్ ఆఫ్ అయితే చూద్దాం. లిస్ట్ 1కి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. యూఆర్కి 144, ఎస్సీ 125, ఎస్టీ 115, ఓబీసీ 143, ఈడబ్ల్యూఎస్ 141, ఈఎస్ఎం 68, ఓహెచ్ 112, హెచ్హెచ్ 75, విహెచ్ 82, ఫిజికల్ అండ్ క్యాప్ అదర్స్కి 55 అయితే కట్ ఆఫ్ ఉంది. ఇక రెండవ పీడిఎఫ్ లిస్ట్ 2 క్యాండిడేట్ వచ్చేసి మొత్తం 3 పీడిఎఫ్లు అయితే ఉంటాయి. మీరు 3 పీడిఎఫ్లు చెక్ చేసుకోండి, మీకు క్లారిటీగా అప్లై చేసినప్పుడు గుర్తు లేకపోతే. రెండవ పీడిఎఫ్ వచ్చేసి యూఆర్కి 169, ఎస్సీకి 157, ఎస్టీకి 152, ఓబీసీకి 169, ఈడబ్ల్యూఎస్కి 169. ఇక లిస్ట్ 3 చూసినట్టయితే యూఆర్కి 165, ఎస్సీ 158, ఎస్టీ 150, ఓబీసీ 165, ఈడబ్ల్యూఎస్ 163, ఈఎస్ఎం 112, హెచ్హెచ్ 120, ఫిజికల్ హ్యాండిక్యాప్ అదర్స్కి 108. పీడిఎఫ్ ఓపెన్ కాగానే ఈ విధంగా మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేము, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేమ్ అయితే కనిపిస్తుంది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 టోటల్ 3 పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. మీకు క్లారిటీ లేకపోతే 3 పీడిఎఫ్స్లో చెక్ చేసుకోండి. ఫస్ట్ పీడిఎఫ్ వచ్చేసి మీరు ఇలా చెక్ చేసుకుంటే చాలా టైం అయిపోతుంది. కాబట్టి నేను సింపుల్గా చెప్తాను. పైన క్లిక్ చేయండి. పైన మీరు సైడ్ క్లిక్ చేయగానే 3 డాట్స్ సింబల్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఫైండ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఫర్ సపోజ్ నేను పైన ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, అదే ఎంటర్ చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తారనుకోండి, డైరెక్ట్గా మీ నేమ్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా ఎవరికైతే ఇలా చూపిస్తుందో వాళ్ళు టైర్ 2కి ఎలిజిబిలిటీ అయినట్టు. టైర్ 2కి ఎలిజిబిలిటీ కాల్ వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ ఉండవు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.